వెల్కమ్ టు మోసో టీవీ. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చంద్రబాబు లోకేష్ విదేశీ పర్యటనలోనూ గోప్యమెందుకో? ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్. వారణాసిలోని సంగతోత్మ జన్ హనుమాన్ మందిర్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రార్థనలు చేశారు. 140 కోట్ల మంది భారతీయుల క్షేమం కోసం ప్రధాని ప్రార్థించారు. ఆలయంలో భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంత అయిపోతుందని అన్నారు. దోచిన డబ్బంతా దుబాయ్లో దాచుకోవడానికి వెళ్లారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరార్తో టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయని విమర్శించారు. కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారన్నారు జోగి రమేష్. ఎస్పీలను కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. అయ్యో పాపం చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు, ఏ దేశానికి పారిపోయాడనేది పెద్ద క్వశ్చన్ మార్క్. జనానికి తెలియదనుకుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులకే తెలియదనుకుంటే, తెలుగుదేశంలో కరుడు కట్టిన చంద్రబాబు నాయుడు తొత్తులకు కూడా పాపం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ దేశం పోయాడు, ఎక్కడికి పారిపోయాడు, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ ఈనాడు తెలియాల. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కన్నా తెలియాలి వీళ్ళిద్దరికి. తీరా చూస్తే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్కే. ఈనాడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. విదేశీ పర్యటనకి వెళ్ళాడు, విశ్రాంతి కోసం మాత్రం వెళ్ళాడని చెప్పేసేమో ఈనాడు. వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ రెండు పేపర్ల మధ్య, అంటే చంద్రబాబు నాయుడికి రైటు, చంద్రబాబు నాయుడికి లెఫ్ట్ ఉన్న ఈ రెండు పేపర్లు, రెండు ఎల్లో మీడియాల మధ్య సఖ్యత లేదు. అంటే వీళ్ళిద్దరికే తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పారిపోయాడు? అసలు వీళ్ళిద్దరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఏ దేశం పోయాడు, ఎక్కడ దాక్కున్నాడు, లేదు
దోచేసిన డబ్బంతా కూడా, కొట్టేసిన డబ్బంతా కూడా దుబాయ్లో దాయడానికి పోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే కనపడకుండా పోతే తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతా. అవునా కదా? తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు, తెలుగుదేశం పార్టీ నాయకుల నోటికి తాళాలు. మొన్నటి దాగేనేమో వీరంగం సృష్టించారు. కూటమి వచ్చేస్తుంది. ఇప్పుడేమో కుప్పగూలిపోయారు. కూటమి లేదు, గాడిద గుడ్డు లేదు, కుప్పగూలిపోయారా బాబు. చంద్రబాబు నాయుడే మాకు అసలు అతిగతి లేకుండా మాకు ఎన్ని సీట్లు వస్తున్నాయో చెప్పకుండా పారిపోయాడు. మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు పీక్కుంటా ఉన్న పరిస్థితి చూసాం. ఏదైనా రాజకీయం చేస్తే, ఏదైనా ఎన్నిక చేస్తే విలువ ఉండాలా, విశ్వసనీయత ఉండాలా. మా లీడర్ ఉన్నాడు, దమ్ముగా ధైర్యంగా పలానా చోటకి వెళ్తాం, అది మా క్యారెక్టర్. మీ లీడర్ ఉన్నాడు, ఎక్కడ పోయాడో తెలియదు, ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, ఎక్కడ పారిపోయాడో తెలియదు, ఏ దేశానికి పోయాడో తెలియదు. ఇది మీ క్యారెక్టర్ లేని వెధవలంటారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా? వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా? దుబాయ్ పోయాడా? ఇటలీ పోయాడా? అమెరికా పోయాడా? ఇంకెక్కడ ప్రపంచంలో ఉన్నాడు అనేది తెలియాల్సిన విషయం. ఎందుకంటే దిక్కుమాల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దిక్కుమాల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది జనానికి కూడా అవసరమేగా, మీడియాకి అవసరమేగా. కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆచూకీని కనుగొనవలసిన పరిస్థితి. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ నెల 13న ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డైన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం 202లో ఎమ్మెల్యే ఈ చర్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేసినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం దిగబడిన ఏటుగట్టుకు మేకపులో మురుముళ్ల నుండి పల్లంకుర్రు వరకు ఏటుగట్టు రోడ్డును ఆధునీకరించిన నేపథ్యంలో కుండలేశ్వరం స్నానఘట్టం సమీపం నుండి వియర్ మధ్యలో పంట కాలువ వైపు సుమారు 60 మీటర్ల మేర దిగుబడిన సంగతి తెలిసిందే. దిగుబడిన చోట తడికను పాతి మధ్యలో ఇసుకను పోసి హెడ్ వర్క్స్ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. లేటెస్ట్ టెక్నాలజీ తడిక వైద్యాన్ని వినియోగించడం పట్ల స్థానికులు ప్రయాణికులు ముక్కన వేలేసుకున్నారు. నెల గడవకుండానే తడిక వైద్యం వికటించింది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నట్లు తడిక వైద్యానికి అండగా మేకప్లు మొదలుపెట్టారు. కొబ్బరి ఆకులను అడ్డం పెట్టి ఎదురుగడలను వినియోగించి తమ చాతుర్యాన్ని ప్రదర్శించారు. హెడ్ వర్కర్స్ అధికారులు చేస్తున్న ఈ మేకప్ పనులు కాంట్రాక్టర్ మెప్పు కోసమేనని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏటుగట్టు పనుల అవినీతి భాగోతంపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామని ఒక టీడీపీ నాయకుడు పేర్కొన్నాడు.
కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం జగ్గంపేటలోని శివపార్వతి ఫంక్షన్ హాల్ నందు జగ్గంపేట నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు ఎంతో చక్కగా సహకరించాలన్నారు. అదే సహకారం రేపు కౌంటింగ్ నాడు, కౌంటింగ్ తర్వాత అందజేయాలని కోరారు. ఎటువంటి అల్లర్లకు, హింసాత్మక ఘటనలకు పాల్పడరాదని సూచించారు. గొడవలకు పాల్పడి అనవసరంగా కేసులలో ఇరుక్కోవద్దని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా కౌంటింగ్ ముగిసాక విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలంటే ముందుగా పోలీసుల యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి నవ్యజ్యోతి మిత్ర, పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి, జగ్గంపేట సీఏ లక్ష్మణరావు, ఎస్ఐ నాగార్జునరాజు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉన్న వరకు అభివృద్ధి, ఆ దేశంలో అభివృద్ధి తీసుకొని వచ్చేసి వాళ్ళకి లోపలికి మార్పు తీసుకొని వచ్చేసి అలాగా మనం గెలవాలి తప్ప మనం ఏదో అందరినీ కాల్చి పడేసామంటే మనం గెలుస్తామన్న ఇది ఉండదు యాక్చువల్లీ గవర్నమెంట్. అందుకే ఇంత టైం తీసుకుంటున్నారు. లేకపోతే ఎప్పుడో చేయాలంటే ఎప్పుడో చేయొచ్చు. సో మన పోలీస్ తరఫు నుంచి కూడా మనం ఇప్పుడు కూడా ఎవరికి కొత్త కాదు. మేబీ ఇక్కడ మీరు అందరు కూడా లీడర్స్, మీరు 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 విలేజ్ లో మీరు మీ మాట పాస్ చేసేసి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. లీడర్స్ తెలియకుండా పోవచ్చు, కానీ ఇక్కడ వచ్చిన మీ లీడర్స్ కి మీ విలేజ్ లో మీరు చెప్పారంటే వింటారు అంతే. అలాంటి లీడర్సే నేను పిలవమన్నాను, అలాంటి లీడర్సే ఇక్కడ ఉన్నారు, ఆల్ పార్టీస్ కలిసి కూడా. సో మీకు తెలుసు యాక్చువల్లీ. కానీ చిన్న చిన్న విషయాల్లో, చిన్న చిన్న దీంట్లో మీకు పోలీస్ పైన ఏదైనా అభివృద్ధి ఉండొచ్చు. కానీ మన జాబ్ అలాంటి జాబ్, మేము అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం. ప్రాక్టికల్ గా మీరు చూసారంటే కూడా ఇప్పుడు రౌడీస్ ఉన్నారు, మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క రౌడీస్ కూడా తప్పు చేస్తున్న వాడు కూడా ఏదో ఒక పార్టీ కిందకి వచ్చేస్తున్నాడు. మీరు ఆలోచించారంటే మీకు అర్థమవుతాయి. రౌడీ ఒక ఉన్నారు, వాళ్ళు పట్టుకున్నామంటే ఏదో ఒక పార్టీ నుంచి కాల్ చేస్తారు. ఓకే, బాగానే ఉంది, వదిలేస్తాం. రేపు అదే రౌడీ, రేపు మనకు పిల్లలు ఉన్నారు, అందరూ గుర్తుంది కదా, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, నైట్ వెళ్తారు వస్తారు, చిన్న పిల్లలు ఉన్నారు. అదే రౌడీ మన కుటుంబానికి ఒక రోజు బాగా వస్తున్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతాయి పోలీసు చేస్తున్నది ఎంత కరెక్ట్ అనేది అప్పుడు అర్థమవుతాయి. ప్రతి ఒక్క పార్టీకి ఒక తప్పు చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్క పార్టీకి వెళ్ళి. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం అగ్రహారం నందు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దోషుల్ని వెంటనే శిక్షించాలంటూ రోడ్డుపై ధర్నా చేస్తున్న స్థానికులు. రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
జూన్ 4న జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి హింసలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నికల అనంతరం హింసా నివారణ చర్యలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ ఆధ్వర్యంలో సీఏ దొరరాజు, ఎస్ఏ సురేష్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, ఇతరుల ఇళ్లతో పాటు టిట్కో అపార్ట్మెంట్లను తనిఖీలు నిర్వహించారు. డాక్యుమెంట్స్ లేని 22 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలక్షన్ పర్పస్లోనే చెప్పింది అన్నది దాని గురించి ఎవరెవరు ఉంటారు బయట వాళ్ళు ఎవరు వచ్చినారని రాష్ట్రం ఈ ఎలక్షన్ పర్పస్ ఉంది, తర్వాత కౌంటింగ్ కూడా ఉంది కదమ్మా, ఎవరిని ఆశ్రయించవద్దు. బయట వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇమీడియట్గా ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ, రామచంద్రపురం పోలీసు వాళ్ళకి మేము దాన్ని బట్టి మేము చెప్తాం. నేను రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఎలక్షన్ల ఎన్నికలు అనేది మే 13వ తారీఖు ప్రశాంతంగా ముగిసినాయి. జూన్ 4వ తారీఖునే ఎన్నికల యొక్క కౌంటింగ్ పురస్కరించుకుని ప్రతి చోట ఒక సర్కిల్ పరిధిలో ఎక్కడైతే నిర్మానుష్య ప్రాంతాలు ఉన్నాయో అన్నీ కూడా జల్లెడ పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్, ఊరు చివరిలో ఏదైతే విలేజెస్ ఉన్నాయో అన్నింటిలో కూడా కార్డినెంట్ సెర్చ్ అనేది సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలో మరియు క్యూఆర్టీ టీంల ఆధ్వర్యంలో సెర్చింగ్ అనేది జరుగుతుంది. అక్కడ ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు కానీ, సంబంధిత రికార్డు లేని బళ్ళు కానీ అదుపులో తీసుకొని వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులు అయితే ఎవరున్నారో వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా యువతకు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్ రిజల్ట్ అనేది స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎలాంటి రాగద్వేషాలకి, ఎలాంటి గ్రూపులకి, ఎలాంటి గొడవలకి తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్గా తీసుకుని మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని చెప్పేసి, ఎవరైనా ఈ ఎలక్షన్ రిలేటెడ్ కేసులు ఇరుక్కుని మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పేసి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు అయితే గుర్తించామో ప్రతి చోట కూడా గస్తీ అనేది తిరుగుతున్నాం. ప్రతి చోట సమస్యాత్మక విలేజ్ల్లో స్పెషల్గా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకుని ఎలాంటి ఈ శాంతి భద్రతకి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలను తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. కౌంటింగ్ డేట్ని పురస్కరించుకుని రకరకాల ప్రాంతాల్లో రకరకాల పార్టీల మీద బెట్టింగ్లు కూడా జరగడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎవరైతే అవుతున్నారో అందరికి కూడా తెలియజేసే విషయం ఏంటంటే, అనవసరమైన బెట్టింగ్లు పాల్పడి బెట్టింగ్ల విషయాల్లో చిక్కుకొని మీ జీవితాలని చిన్నాభిన్నం చేసుకోవద్దని చెప్పేసి మా తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా బెట్టింగ్లో కానీ, ఎవరైనా ఎలక్షన్ రిలేటెడ్ కేసుల్లో కానీ ఇరుక్కుని మీ యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక, పిల్లంక ఇసుక ర్యాంపులను తనిఖీలు చేసిన కలెక్టర్ జె నివాస్, ఆర్డీఓ కిషోర్. యానాం సరిహద్దు ప్రాంతం కావడంతో నిత్యం రాత్రుల్లో ఆంధ్ర ప్రాంతం నుండి ఇసుకను తరలించి యానాం నుండి లారీలతో ఇష్టారాజ్యంగా తరలిస్తున్నా ఇటు పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఫిర్యాదు వెళ్లడంతో కలెక్టర్ నేరుగా రంగంలోకి దిగారు. ర్యాంపులను తనిఖీలు చేసి ఇకపై నిఘాను పెంచి ఇసుక మాఫియాను ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. వీరి వెంట డీఎస్పీ హనుమంతరావు, సెబ్ ఏఎస్పీ రవికుమార్, సిఐ శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నా పేరు బుజ్జి సార్. సార్ది టచ్లో ఉండదు సార్. అటు ఇటు ఏదో ఫిల్అప్ చేసుకుని కాదు, ఎక్కువ లోతు ఉన్న చోట్ల కట్ చేయాలి. బండి రాకూడదు, 10 అడుగులు కట్ చేయాలి. అదే కదా. పాత ఉన్నాయి కానీ అది పాత నిలువలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.